పోతున్న అంశం జగన్ ఈరోజు చాలా సీరియస్గా మాట్లాడారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అది కూడా చాలా తీవ్రంగా. అసలు ఆయన ఏమన్నారో చూద్దాం. జరుగుతా ఉన్నా మాట్లాడకూడదు, హత్య యత్నాలు జరుగుతూ ఉన్నా మాట్లాడకూడదు, దౌర్జన్యాలు జరిగినా మాట్లాడకూడదు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నా మాట్లాడకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, అడగకూడదు. అడిగితే ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులే. కానీ చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నా, అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరపున మా పోరాటం ఆగేది లేదు. నీ ప్రభుత్వం కన్ను మూసుకొని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే. నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి. భయపడేది లేదు, తగ్గేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆ తర్వాత వచ్చేది మేమే. ఇప్పుడు మీరు చేసే పనులకు వడ్డీతో సహా చెల్లిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇవి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు. జగన్ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అంతా బాగానే ఉంది. కేసులకు భయపడం, అన్నీ ఎదుర్కొంటాం, ప్రజాపక్షాన పోరాడతాం, ఇలా చెప్పడం బాగుంది. ఈ వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి, వారి పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతాయి. బట్ ఆ తర్వాత మాట్లాడిన దానిపైనే ఇప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్ మాట్లాడిన మాటలు మరోసారి వినండి. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఇన్ ఫ్యూచర్ నేను చెప్పినా మా వాళ్ళు వినరు, ఇప్పటికైనా మారండి. ఇవి జగన్ చేసిన వ్యాఖ్యలు. నిజానికి ఇది డెడ్లీ వార్నింగ్. అంటే ఏం చేసినా రివెంజ్ ఉంటుంది అని జగన్ చెప్పకనే చెప్తున్నారా? సరే, ఇది కూడా వదిలేయండి, మరో స్టేట్మెంట్ వినండి. సెన్సార్ సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్కి ముందు శ్రీహర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు? డౌట్ ఏం లేదు, ఇది రప్ప రప్ప డైలాగ్ గురించే.
నచ్చకపోతే సెన్సార్ చేయండి, ఎందుకు రిలీజ్ చేస్తున్నారని ప్రశ్నించారు జగన్. కానీ రీల్ వేరు, రియాలిటీ వేరు. రీల్పై ఎంటర్టైన్ చేయడానికి చాలా చేస్తారు, కానీ దాన్ని రియాలిటీ చేయాలనుకుంటేనే సమస్యలు వస్తాయి అంటున్నారు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా దీన్ని రియాలిటీ చేయలేదు కదా అంటారా? కానీ నిజ జీవితంలో ఇలాంటి ఆలోచన రావడం కూడా ప్రమాదం అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి ఆలోచనలే ఓ విత్తనం లాంటివి, ఆ తర్వాత అవి చెట్టులా మారి అనేక దారుణాలకు దారితీస్తాయనే వాదన వినిపిస్తోంది. ఎవరిని వదిలిపెట్టం, వడ్డీతో సహా చెల్లిస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఎవరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి అనేదే చర్చ. అంటే ఇప్పుడు మీ వంతు, ఆ తర్వాత మా వంతు అనే సందేశం ఇస్తున్నారా? అంటే అధికారంలోకి రాగానే వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవే ప్రశ్నలను సంధిస్తున్నారు టీడీపీ నేతలు. స్వామ్యాన్ని గగ్గోలు పెడుతున్నావు, రఫా రఫా అని చెప్పి నరకండి అని చెప్తుంది నువ్వు, నీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అసలు సిగ్గుందా నీకు? అదేమంటే సినిమాల్లో డైలాగులు పోస్టర్లు పట్టుకుంటే తప్ప అని అడుగుతున్నావు ఇందాక. ఖచ్చితంగా తప్పే. సినిమాలో రఫా రఫా నరకండి అని చెప్తే అదంటే తప్ప అని మాట్లాడతావా? సినిమా అనేది వినోదం కోసం, ఆ 3 గంటలు, ఆ 2.5 గంటలకు సంబంధించిన అంశం. సమాజాన్ని ప్రేరేపితం చేసే అంశాలు ఏమైనా ఉంటే అంతటితో మర్చిపోవాలి, కానీ బయటకు వచ్చినాక చేయరు. సినిమాల్లో హత్యలు ఉంటాయి, అత్యాచారాలు ఉంటాయి, రకరకాల అలజడులు, ఆందోళనలు ఉంటాయి. అవన్నీ లోపల చూసొచ్చి బయట చేస్తారా? తప్పు లేదంటావు అప్పుడు నువ్వు చెప్పేది? సిగ్గుందా? సమాజానికి ఏమి నేర్పించబోతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి? మొన్న చూసాము, మొన్న అంతకుముందు గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడావు, రఫా రఫా అని సినిమాలో డైలాగ్ పెడితే తప్పేంటని. ఈరోజు కూడా అదే మాట్లాడావు. ఎవడన్నా చెప్తాడా? సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తారు, నేను చెప్పినా మా వాళ్ళు వినరు అని జగన్ అంటూ ఉన్నారు. సో ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో దేనికి సంకేతం? ఇలాంటి మాటలతో ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నారు అంటూ టీడీపీ నేతలు అంటూ ఉన్నారు. ఇదే అంశంపై ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు కాకుమాని రాజశేఖర్ వైసీపీ నుంచి, పిల్లి మాణిక్యాలరావు లీడ్ క్యాప్ చైర్మన్ టీడీపీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. రాజశేఖర్ గారు, మాణిక్యాలరావు గారు, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రాజశేఖర్ గారు ఏంటి గట్టి వార్నింగ్ ఇచ్చారు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాము, నేను చెప్పినా కూడా మా వాళ్ళు వినరు అనే మాటలకు అర్థం ఏంటి? మిత్రులు మాణిక్యరావుకి ముందుగా నమస్కారాలు. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తాము, ఒక సినిమా డైలాగ్ ని మరి ఒక కార్యకర్త, ఆ కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడో రాలేదు కూడా తెలియని పరిస్థితుల్లో ఒక పోస్టర్ రిలీజ్ చేసిన పరిస్థితుల్లో దాని పెద్ద రాధాంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దటము అనేటువంటిది కూడా ఎంతవరకు సబబు అనేటువంటి మాట. అయినా కూడా అది ఒక సినిమా డైలాగు, దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అన్నట్టుగా మరి ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవేళ సినిమా డైలాగే అది ఒకవేళ అంత సీరియస్ గా ఉండేదో, లేకపోతే అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే మరి సెన్సార్ ఎందుకు తయారు చేసింది అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. సెన్సార్ కూడా క్లియర్ ఎందుకు అయింది, అంత కాంట్రవర్సీలు ఉండేటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే, రీల్ ని ఏదైతే ఉందో రీల్స్ ని రియాలిటీకి వచ్చేటువంటి పరిస్థితి దిగజారకూడదు అని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగ్గట్టుగా చూడాలా. ఇలాంటి అక్రమ కేసు అంటే అది కాదు, సినిమా డైలాగు సినిమాల్లో చాలా ఉంటాయి, మర్డర్లు ఉంటాయి, కాళ్ళు ఎరగొట్టాలు ఉంటాయి, చేతులు ఎరగొట్టడాలు ఉంటాయి, ఇవన్నీ సినిమాలో జరుగుతాయి కదా, ఇవన్నీ బయటకు వచ్చి చేస్తాం సినిమాలో జరిగినాయి కదంటే కరెక్టా? వాటిని ప్రోత్సహిస్తారా? ఇప్పుడు బయట జరగాలి అని మేము కోరుకోవట్లేదు, జరగకూడదనే మేము కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, కార్యకర్తల్ని, వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని వీళ్ళు పెట్టేటువంటి హింసలు భరించలేక వాళ్ళు నా మాట కూడా వినని పరిస్థితికి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలా. ఈ యొక్క కార్యకర్తల మీద దాడులు లేదా మర్డర్స్ అయితే లేదా అక్రమ కేసులు అయితే ఇలాంటి కార్యక్రమాలకి రెడ్ బుక్ రాజ్యాంగానికి
స్వస్తి పలకాల అనేటువంటి మాట మాట్లాడారు. సరే మంచిది. ఇప్పుడు ఒక పక్క చూద్దాం. మరి బుచ్చయ్య చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చంపకూడదు అన్నారు. మరి ఒక పెద్ద ఆయన, ఇంత పెద్ద సీనియర్ మోస్ట్ లీడరు, అది ఆయన అలా ఉంచండి, చంద్రబాబు నాయుడు గారే మరి భూస్థాపితం చేస్తానని మాట్లాడారు. ఇలాంటి మాటలు ఎన్ని వచ్చినాయి? వాటి గురించి ఎందుకు చర్చ జరగలేదు? లేదా వాటి గురించి ఎందుకు ఆ టీవీ ఛానల్స్ మాట్లాడట్లేదు? లేదా చర్చలు ఎందుకు పెట్టడం లేదు? నాకు అర్థం కావట్లా. ఓకే, మాణిక్యాలరావు గారు ఉన్నారు, టీడీపీ నుంచి మాణిక్యాలరావు గారు ఉన్నారు. ఆయన వర్షం కూడా తీసుకుందాం. మాణిక్యాలరావు గారు, ఈ వార్నింగ్ ఎలా తీసుకుంటున్నారు మీరు? మాణిక్యరావు గారు నమస్కారం అండి. నమస్కారం మీకు, రాజశేఖర్ గారికి, వీక్షకులందరికీ నమస్తే అండి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాలు వినోదం కోసం యాక్టర్లు అబ్నార్మల్ గా నటించటం, మనుషులు లారీలు ఎత్తేయటం, రోడ్డు మీద మనుషులు నరకటం, రేప్ చేయటం, ఇవన్నీ కూడా చూపిస్తారు, సందర్భాన్ని బట్టి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు కదా, సినిమా హీరో కాదు కదా. ఒకవేళ సినిమాలో ప్రామాణికం అనుకుంటే ఆయన సినిమాలోకి వెళ్ళి నటించుకోమనండి. బ్రహ్మాండంగా ఆయన రప్ప కాబట్టి ఇంకొకటి చేస్తానన్ను తప్పులేదు. మనం రాజకీయ నాయకులు, సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు, సొసైటీలో ప్రజల్ని ప్రేరేపించేటువంటి వాళ్ళు, ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాళ్ళు, సక్రంగా నడపాల్సినటువంటి వాళ్ళు. మనం రాజకీయ నాయకులు కదా. మీరు రాజకీయ నాయకుడు సినిమా హీరోనా ముందే తెలుసుకోండి. సినిమాలో మీ ఇష్టం వచ్చేట్టు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారు సినిమాలో లారీని కొడతాడు, 20 మందిని కొడతాడు, 100 మందిని నరుకుతాడు. మరి ఆయన వాస్తవానికి సినిమాలో నటించే వ్యక్తి, ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చి నేను నరుకుతాను, ఈడుస్తాను, నరికే వాళ్ళది తప్పు కాదు, పొడిచే వాళ్ళది తప్పు కాదని బాలకృష్ణ గారు ఎప్పుడైనా మాట్లాడాడా? మాట్లాడరు. సినిమాలు వరకే. రాజకీయాలు జీవితాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుట్రపూర్తిగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతాం. అంటే ఈ రోజు ఆయన కొన్ని వార్నింగ్ ఇచ్చారు. ఆయన పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు అందరూ కూడా ఒక మాఫియా లాగా ప్రవర్తిస్తున్నారు అన్నారు. మా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం 3.5 ఏళ్ళలో వెళ్ళిపోతుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీసుకుంటామని చెప్తున్నారు. నేను చెప్పినా కూడా మా వాళ్ళు వినరు అంటున్నారు. సో ఈ వార్నింగ్ ఎలా తీసుకున్నారు మీరు? ఒక్క నిమిషం, అసలు వార్నింగ్ ఏంటండి? జగన్ ఎవరు మాకు వార్నింగ్ ఇవ్వటానికి? ప్రజలు వార్నింగ్ ఇస్తారు ఎవరికైనా, మాకైనా వాళ్ళకైనా ఎవరికైనా. రాజకీయ నాయకులు వార్నింగ్ ఇచ్చే కదా. నువ్వు గతంలో మా కార్యకర్తలకి బీపీ వస్తే ఏమైనా చేస్తారని మాట్లాడబట్టే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చాడు. ఆ మాట మాట్లాడబట్టే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు. మీరు అలాంటి చెప్పబట్టే మీ నాయకులందరూ కూడా విచ్చలవిడిగా ప్రవర్తించారు. ప్రజలు గమనించారు, వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు? 11 సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టాడు. ఇప్పుడు నువ్వు ఒక రాజకీయ పార్టీ అయితే నీది వెంటనే ప్రక్షాళన చేసుకోవాలి, లేకపోతే సమీక్ష చేసుకోవాలి, మార్పు చేసుకోవాలి. మార్పు చేసుకోకుండా ఇప్పుడు కూడా నేను వార్నింగ్ చేస్తాను లేకపోతే ఇంకోటి చేస్తానంటే ప్రజలు ఇంకా కిందకు తీసుకెళ్తారు. ప్రజలు చేస్తారు. ఓకే, మాణిక్యరావు గారు ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు, ఇలాంటి వ్యాఖ్యలు సమర్థనీయమా? ఒకవేళ నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో జరుగుతూ ఉంటే మేము వీటన్నిటిని ప్రజాస్వామ్యబద్ధంగా మారుస్తాము అనే మాటలు మాట్లాడాలి. కానీ మేము వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా వినరు అంటే ఒక రకమైన హత్య రాజకీయాలను, అశాంతి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్ట? అంటే ఇప్పుడు జరుగుతున్న హత్య రాజకీయాలను మీరు అంగీకరిస్తారా సార్? మరి అట్లా కాదు, మేము వచ్చి ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు అలా జరుగుతున్నాయని భావిస్తే దానికి న్యాయ పోరాటం చేయొచ్చు. కానీ అలా కాకుండా మేము వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా నా మాట వినరు అంటే. రోహిత్ గారు, ఇక్కడ ఇప్పుడు నేను ఒక దాని మీద సఫర్ అయ్యాను సార్. నేను సఫర్ అయినప్పుడు నేను రివెంజ్ నేను తీర్చుకుంటా. నేను ఎవరు చెప్తే వింటానంటే, ఎందుకు సఫర్ అయింది నేను సఫర్ అయినప్పుడు నేను ఇంకొకరి మాట వింటాను. అంటే ఏ నాయకత్వం అయితే నా మాట వింటాను. నేను సఫర్ అయింది నేను కాబట్టి టీడీపీ నుంచి వైసీపీ, ఇప్పుడు ప్రభుత్వం నుంచి వైసీపీ సఫర్ అయింది ఏంటి? వైసీపీ సఫర్ అయింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు గురవుతా ఉన్నారు. నిన్నగాక మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసి నానా బీభత్సం సృష్టించి, అదే కాకుండా అక్రమ కేసులు పెట్టి కార్యకర్తల మీద అక్రమ కేసులు, మర్డర్ చేస్తా ఉంటే మరి రాబోయే రోజుల్లో మరి ఎలాగుంటాయి పరిస్థితులు? ఆ రోజు కార్యకర్తలు లేదా నాలాంటి వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి గారి మాట కూడా వినం కదా. నేను ఒకవేళ ఇబ్బంది పడితే, నేను ఒకవేళ దాడికి గురి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోమంటే కూర్చుంటారా? దాడికి గురైనటువంటి వాడిని ఇబ్బంది, అందుకు ఆయన అన్నారు ఆ మాట.
దెబ్బతిన్నటువంటి వాళ్ళు, ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు నా మాట కూడా వినరు. ఆ పరిస్థితికి తీసుకురావద్దు, ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలా అంటే అని మాట్లాడారు. ప్రజాప్రతినిధులే నా చంద్రబాబు మాట నాయుడు వినరు గారు మా వాళ్ళు ఇది అనే మాటను ప్రజాప్రతినిధులే అంటే అవి కార్యకర్తల్లో ఉడుకు రక్తంతో ఉంటారు, ఉద్వేగంతో ఉంటారు, కార్యకర్తలకు ఎటువంటి సంకేతం ఇచ్చినట్టు అని అడుగుతున్నారు. రైట్ సార్. మరి మరి ఇదే బుచ్చే చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చంపకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని అంతమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేస్తానన్న మాటకి మరి కార్యకర్తలు ఎలా ఉంటారండి? ఇప్పుడు మాణిక్యాల రావు గారు సమాధానం చెప్తారా? అంతే రియాక్ట్ అవుతారు సార్. ఇబ్బంది పడి ఊరుకోము అంటే రోహిత్ గారు, రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. ఊరుకోమంటే కుదరదు. తప్పు చేసినటువంటి వాడు శిక్షకు అర్హుడు. ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళని దారుణంగా మాట్లాడితే చట్ట ప్రకారం పనిచేసుకుంటే వెళ్తుంది. లేకపోతే జోగి రమేష్ తప్పు చేస్తే చట్టం తన పని చేసుకుంటే వెళ్తుంది. మీరు హత్యలు చేసి ఇప్పటి వరకు వైసీపీ నాయకులు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా, ఐఏఎస్లు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తప్పు చేయబట్టి వెళ్తారు. మీరు సరిదిద్దుకొని తప్పుడు కాకుండా సక్రమైన మార్గంలో ఉంటే భవిష్యత్తులో మీరు జైలుకి వెళ్ళరు. మేము ఇట్లాగే చేస్తా ఉన్నారు అనుకోండి, రోహిత్ గారు వెళ్ళిపోతారు. నంబర్ 1 ఏది మా బుచ్చే చౌదరి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. బుచ్చే చౌదరి గారు ఏ మాటకు మాట్లాడాడు? రప్పా రప్పా నరుకుతామనే మాటని స్వయాన మాజీ ముఖ్యమంత్రి సమర్థిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటే నిన్ను తప్పిన తప్పేదని మాట్లాడాడు. ఈయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక ముఖ్యమంత్రిగా చేసిన మనిషి ఏం మాట్లాడతాడు? గట్టిగా కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాల్లో చంద్రబాబు ఎగిరిపోతాడు. ఏం ఎగిరిపోతాడు? ఎక్కడికి ఎగిరిపోతాడు? ఏం చేస్తావు చెప్పు? డైరెక్ట్ గా చంపేస్తానని చెప్పు. చావు అంటావా? సహజంగా వచ్చే చావు ముసలికి రావచ్చు, కుర్రోళ్ళకి రావచ్చు, చిన్నపిల్లలకి రావచ్చు, గర్భస్థంలో కూడా రావచ్చు. ఆ చావుకి ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళు పోతుంది. కానీ నువ్వు లేపేస్తాను ఎగరేస్తానంటే ఏం చెప్తావు? ఒక రాజకీయ పార్టీ కాదు. ఒక్క సెకండ్. జగన్మోహన్ రెడ్డి నడిపేది ఒక రాజకీయ పార్టీ కాదు. రాజకీయ పార్టీ అయితే ప్రజాస్వామ్యానికి లోబడి ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి, కార్యకర్తలు సక్రమంగా నడపాలి. నేను ఇది ఎక్స్ అయిపోయాను, నేను వై అయిపోయాను, జడ్ అయిపోయానని నువ్వు విర్రమీగితే నువ్వే రాసిపోతావు. సార్ రాజశేఖర్ గారు, నిజానికి మా పార్టీ వాళ్ళు కూడా ఎక్కడైనా లైన్ తప్పి మాట్లాడితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ ఉన్నాం. కానీ వైసీపీ అధినేతే లైన్ తప్పి మాట్లాడుతున్నారు అంటున్నారు టీడీపీ నాయకులు. ఓకే సరే, మేము లైన్ తప్పి మాట్లాడాము. మరి లైన్ తప్పిన చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు చర్య తీసుకుంటారు? లైన్ తప్పిన బుచ్చే చౌదరి మీద ఎవరు చర్య తీసుకుంటారు? లైన్ తప్పిన వినూత ఉంది కదా సార్, జనసేన పార్టీ వినూత నిన్న మర్డర్ కేసులో ఆయన అరెస్ట్ అయి ఉన్నారు కదా. వినూత ఆవిడ ఇప్పుడు ఆయన వీటన్నిటిపైన విచారణ జరుగుతుంది. అది కాదు, ఈ రోజు వైసీపీ అధినేత జగన్ ఏమన్నారు అంటే, నేను చెప్పినా కూడా మా వాళ్ళు వినరు అంటే ఇక ప్రజాప్రభుత్వము లేదంటే సిస్టము పోలీసులు ఇంకెవరు ఉండరు, అందరూ కార్యకర్తలే వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు అని అర్థమా? నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఇన్ని నీతులు మాట్లాడుతుంది కదా, వాళ్ళ స్వయంగా వాళ్ళ జనసేన పార్టీ వీళ్ళ కూటమిలో ఉన్నటువంటి నాయకురాలు వినూత మీద, మరి ఆవిడ మీద అశ్లీలంగా మరి వీడియోలు తీసినటువంటి వ్యక్తిని వాళ్ళు మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేసినటువంటి దానికి ప్రోత్సహించినటువంటి లేదా ఎవరైతే వీడియోలు తీశారో ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని వీళ్ళు ఆరోపణలు చేశారు కదా. స్వయంగా వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు మరి మహిళల మీద అంతా గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు కూటమి. దానిపైన విచారణ జరుగుతోంది, వినూత కేసులో విచారణ జరుగుతోంది. సో దానిపైన పోలీసులు వాస్తవాలు ఏం తేలుస్తారు, రేపు ఎవరిపైన కేసులు పెడతారు, ఛార్జ్ షీట్ ఏం వేస్తారు, అది కాదు అంటే విచారణ అవసరం లేదు. అది పోలీసుల విచారణకు సంబంధించింది. అది కాదు, రాజకీయ నాయకులే మేము లైన్ తప్పుదాము, కార్యకర్తలను ఎవరు ఆపలేరు, నేను కూడా కార్యకర్తలను ఆపలేను, రపరప నరుకుతా, గంగమ్మ తల్లి జాతరలో రపరప నరుకుతాము అని ఆ రోజు పోస్టర్ కూడా మీకు గుర్తుంటే ఉంటుంది. గంగమ్మ తల్లి జాతర అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గంగమ్మ తల్లి జాతరలో రప నరికినట్టు ఒక్కొక్కరిని వేటేస్తాము అని అన్నారు. సో ఇది కేవలం సినిమా డైలాగ్ కింద ఎలా తీసేస్తాం? సినిమా డైలాగులో చాలా బూత్ డైలాగులు ఉంటాయి, అవన్నీ మేము మన సమాజంలో మాట్లాడలేంగా సార్. ఇప్పుడు పదే చెప్తున్నారు రోహిత్ గారు, ఇప్పుడు ఏదైతే కార్యకర్తలు సఫర్ అవుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే మరి ఈ కూటమి పరిపాలనలో మరి అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, లేదా మర్డర్ అవడం, కొన్ని అటాక్స్ జరగడం,
మరి కొన్ని కేసులు పెట్టడం, అక్రమంగా కొన్ని అరెస్టులు, జైళ్ళకు పంపడం అనేటువంటిది ఈ అణచివేత కార్యక్రమానికి వ్యతిరేకంగా లేదా మరి ఖచ్చితంగా తిరుగుబాటు అనేటువంటిది వస్తది. ఆ వచ్చినప్పుడు నా మాట కూడా వినరు. అందుకొరకే ఆ పరిస్థితికి రాకుండా పరిస్థితులు అంటే అప్పుడు ఏం చేస్తారు కార్యకర్తలు? నా మాట కూడా వినరు అంటే ఏం చేస్తారు కార్యకర్తలు? పోలీసులే పోనీ మీరు అనుకున్నట్టే వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేస్తారండి. వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేస్తారు. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను కదా, నాకు ఇబ్బంది కలిగింది అనుకోండి, నేను హత్య అయ్యాను అనుకోండి, లేదా నేను ఎవరన్నా నన్ను ఇబ్బంది పెడితే నేను కూడా అదే చేస్తాను. రేపు ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? ఏదైనా చేస్తాను రోహిత్ గారు, ఏదైనా అన్నిటికీ సిద్ధం. నేను ఏదైనా చేస్తాను. నేను ఇబ్బంది కలిగినప్పుడు నాకు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మాట కూడా వినే పరిస్థితి ఉండదు. అందుకొరకే ఆ పరిస్థితికి తేవద్దు అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు అనేవి ప్రజల కోసం కదా ఉంటాయి, కార్యకర్తల కోసం కాదు కదా. ఏమండి, ప్రభుత్వాలు ప్రజల కోసం ఏర్పడతాయి. పార్టీలు కార్యకర్తలు పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. సో ప్రభుత్వాలు కార్యకర్తల కోసం కాదు కదా పనిచేసేది. ప్రభుత్వ కార్యక్రమాలని వదిలిపెట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వాలు కార్యకర్తల కోసం కాదు కదా ప్రభుత్వాలు పనిచేసేది అంటున్నాను. ప్రజల కోసం పనిచేస్తాయి. ప్రభుత్వము కార్యకర్తల కోసం పనిచేయదండి, ప్రజల కోసమే పనిచేస్తుంది. కార్యకర్తలకి ఇబ్బంది కలిగితే, నాయకులకి ఇబ్బంది కలిగితే మన ప్రభుత్వాలు కళ్ళు మూసుకుంటాయి. ప్రభుత్వాలు ఏం చేయలేవు. కార్యకర్తల కోపం వస్తే ప్రభుత్వాలు ఇంకేం చేయలేవు, ఏం చేయవు అని అనే సంకేతాలు ఇస్తున్నారు. రైట్ సార్, ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంటే చట్టం పని చట్టం చేసుకొని పోతుందండి. దానికి దీనికి సంబంధం లేదు సార్. అదొక సబ్జెక్ట్, ఇదొక సబ్జెక్ట్. ఇప్పుడు రేపు సపోజ్ నేనే ఏదో తప్పు చేశాను అనుకోండి, నేనే ఏదో వినండి సార్ రోహిత్ గారు, నేనే ఏదో చేస్తాను అనుకోండి, ఖచ్చితంగా నా మీద కేసులు ఉంటాయి, నా మీద చర్యలు ఉంటాయి, అవన్నీ జరుగుతాయి. కానీ నేను ఒక కార్యక్రమాన్ని లేదా ఒక తప్పుని లేదా ఒక అటాక్ ని చేయకుండా నన్ను ఆపలేరు కదా ఎవరు. ఓకే, మాణిక్యరావు గారు, కార్యకర్తల్లో అనేక భావోద్వేగాలు ఉంటాయి, భావోద్వేగాలు ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఆ కార్యకర్తల్ని అణిచివేయాలి అని చూసినప్పుడు ఆ భావోద్వేగాలు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేమని అంటూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలను అణిచివేసే చర్యలు తీసుకుంటున్నారా? రోహిత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి. మా అచ్చెన్నాయుడు గారిని గోడలు దూకి తలుపులు పగలగొట్టుకొని తీసుకెళ్ళినప్పుడు ఆయన నేను వ్యక్తిగతంగా ఏమైనా ఎక్స్ అయిపోయినప్పుడు చేస్తానని అనలా. కొల్లు రవీంద్ర గారిని వైసీపీ వాళ్ళ కార్యకర్తలు చెప్పి కొల్లు రవీంద్ర గారిని జైల్లో పడేసినప్పుడు ఆ మాట అనలా. లేకపోతే రంగనాయకమ్మ గారిని 70 ఏళ్ల వయసులో అరెస్ట్ చేసినప్పుడు అనలా. వీళ్ళు మాట్లాడేది తప్పు. రాజశేఖర్ గారికి నేను ఒక చిన్న సలహా ఇస్తున్నా, మా సోదరుడు కాబట్టి, నువ్వు ఎక్స్ అవ్వద్దు. ఎందుకంటే నేను ఏమైనా చేస్తానంటే కుదరదు. నీకు అన్యాయం జరిగిందని నువ్వు భావిస్తే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నీకు అన్యాయం జరిగిందని భావిస్తే నువ్వు కోర్టుకి వెళ్ళాలి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను, నేను కోర్టుకి వెళ్ళను, జగన్ చెప్పినా వినను, నేను కర్ర కత్తితో తీసుకొని నడుపుతానంటే నువ్వు వెళ్తావు. అలాంటి పనులు చేయొద్దు. నంబర్ 1. ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. రోహిత్ గారు ప్లీజ్ నా టైం చేయొద్దు. రెండోది, నాయకుడు అనేటువంటి వాడు సక్రమైనటువంటి బాటలో నడిపించాలి. 5 సంవత్సరాలు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసిన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహనంతో ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు తప్ప మేము అధికారంలోకి వస్తే రప్ప నరుకుతాం, నా మాటలు కూడా వినరని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల. ఈ రోజు కూడా మీరు గమనించండి, అవినాష్ రెడ్డి అంత దారుణమైనటువంటి హత్య వాళ్ళ బాబాయ్ విషయంలో జరిగితే ఆయన పసిపిల్లవాడే, నోట్లో చేయి పెడితే కొరకలేని వాడు, ఆయన తీసుకెళ్లి మీరు జైల్లో పడేస్తారని చెప్పేసి మాట్లాడారు. లేకపోతే నా బీపీ వస్తే మా వాళ్ళు ఆఫీసులు తగలబెడతారు, తప్పే ఉందని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాడు. ఈ రోజు కూడా జగన్ మాట్లాడేటువంటి మాటలకి రాజశేఖర్ గారు చాలా సీనియర్ పొలిటీషియన్. ఇతనే ఇంత మాట్లాడితే సామాన్యమైనటువంటి కార్యకర్తలు సమయం కూడా మించిపోతుంది. ఓకే, రాజశేఖర్ గారు చెప్పండి, కంక్లూడ్ చేస్తూ చెప్పండి. మీరు టీడీపీ నేతలన్నప్పుడు అక్రమ కేసులు ఎన్ని పెట్టారు? మేము అక్రమ కేసులు పెట్టిన దానికి ఇప్పుడు మేము అన్ని చట్టబద్ధంగానే ఎదుర్కొన్నాం తప్ప రప్ప అనలేదు, ఎవరి మాట వినము అనే విధంగానూ వెళ్ళలేదు అంటున్నారు మాణిక్యరావు గారు. ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు ఒక మర్డర్ కేసులో ముద్దాయి ఉన్నాడు. ఆయనప్పుడు అదే అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ స్కామ్ లో 300 కోట్ల రూపాయలు స్కామ్ లో ఉన్నాడు.
చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఉన్నారు. దానికి కేసులు నడుస్తా ఉన్నాయి. వాళ్ళందరూ నీతివంతులు, వాళ్ళు ముద్దాయిలు కదా, వాళ్ళ కేసులు నడవడం లేదా? కాకపోతే ఒకటే పాయింట్ ఒకటి చెప్తారు, వాళ్ళు ఎన్ని మాట్లాడారు, ఎన్ని ఎంకరేజ్ చేశారు? ఇప్పుడు భూస్థాపితం చేస్తానని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయడం కాదా? లేదా ఎందుకు చంపకూడదని బుచ్చే చౌదరి మాట్లాడిన ఎంకరేజ్మెంట్ కాదా? అది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మాటలినే కదా ఈ రోజు దాడులు చేస్తా ఉంది. వాళ్ళ మాటలినే కదా ఈ రోజు ఇంత ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తున్నారంటే ఇప్పుడు ఈ బీహార్ లాగా తయారైంది కదా ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎంకరేజ్ ఎవరు చేస్తున్నారు? అందుకే అవన్నీ ఆపమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అవన్నీ ఆపండి. ఇప్పటికన్నా ఆపితే రాబోయే రోజుల్లో మా కార్యకర్తలు నా మాట కూడా వినని పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు వీటి మీద చర్యలు సో మీరు ఆ తీసుకోవాలి వ్యాఖ్యలు అంటున్నారు. సమర్థిస్తున్నారు అందులో రాజశేఖర్ గారు. సత్యం ఇంకా సో మీరు కార్యకర్తలు ఏం చేసినా దాన్ని మీరు సమర్థిస్తారు, రైట్? కార్యకర్తలు ఏం చేసినా సమర్థించడం కాదు సార్. కార్యకర్తలు ఇబ్బంది పడ్డ కార్యకర్తలు, దెబ్బతిన్న కార్యకర్తలు, దాడులకు గురైన కార్యకర్తలు ఏదైనా చర్యలు తీసుకుంటే Hmm. అది మన చేతులు దాటిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి కాబట్టి చట్టాలు కూడా ఏం చేయలేవు. గారు ప్రభుత్వాన్ని అలాంటి పరిస్థితులు రాకుండా చూడమని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. అంతకు మించి ఇంకా అక్కడ ఇప్పుడు ఇలాంటి ఎంకరేజ్ చేయడానికి ఎవరు కాదు ఉన్నారు సార్? అంటే మనకు 5 సంవత్సరాలు రాజకీయ అధికారం పార్టీలన్నీ ఏ ప్రజలకు రాజకీయ సేవ చేయడానికి అధికారం వస్తుంది సార్. మనకి ప్రజలకు సేవ చేయడానికి 5 సంవత్సరాలు అధికారం ఇస్తారు, వాళ్ళకైనా మాకైనా ఎవరికైనా. అలాంటి పరిస్థితుల్లో సేవ చేయడానికి కానీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. సో ప్రభుత్వాల్ని చట్టాల్లో కాదు అని నేను గాయపడ్డ కార్యకర్తను అని అనుకుంటే ప్రభుత్వాల్ని చట్టాన్ని వదిలేసి నా ఇష్టానుసారం ఏమైనా చేసుకోవచ్చు, రైట్? నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను సార్. మీకు దానికి ఒక చట్టం ఉంది కాబట్టి ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. సార్ మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే జైలుకి వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాణిక్యరావు గారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక వార్ నడుస్తుంది. మీరు అలా చేశారు, మీరు ఎలా చేస్తున్నారు, మేము ఎలా చేస్తాం, మీరు అలా చేస్తున్నారు అని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది అని టీడీపీ నేతలు, కూటమి నాయకులకు వార్నింగ్ ఇచ్చారు జగన్. నేను చెప్పినా కూడా మా కార్యకర్తలపై ప్రతీకార దాడులు చేస్తున్నారు, మా కార్యకర్తలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. 3.5 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పే మాటలను కూడా మా కార్యకర్తలు వినరు అని జగన్ మాట్లాడిన మాటలపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది. కూటమి నాయకులు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, ఒక పార్టీ అధినేత ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు అని అంటూ